నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. డిసెంబర్ 1వ తారీఖున కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అన్ని మొబైల్ తయారీ సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అదేంటంటే సంచార్ సాథీ గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ యాప్. ఈ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేసి పెట్టాలి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. అయితే ఈ యాప్కు సంబంధించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, చాలా ఆరోపణలు చేస్తున్నాయి. ఇది స్పైయింగ్ యాప్, ఇది ప్రజల ప్రైవసీ మాట ఏంటంటూ గగ్గోలు పెడుతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళ అన్ఫిల్టర్లో మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు NSTV ఫౌండర్ సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. సో ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ప్రజల యొక్క ప్రైవసీని మొత్తం అన్నీ అబ్జర్వ్ చేయడానికి ఈ యాప్ని ప్రవేశపెట్టారని చెప్పి ప్రియాంక గాంధీ చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఎలా ప్రైవసీ అనేది లేదు వాళ్ళ, అది అబద్ధం. ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ నో ప్రైవసీ. ఓకే, అండ్ రెగ్యులర్ బయట కార్యకలాపాల్లోకి వెళ్ళినప్పుడు అసలు ప్రైవసీ అనే మాట ఎవరైనా చెబుతున్నారు అని అంటే అబద్ధం అని అర్థం. ఓకే, సో మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో మీరు మీ దగ్గర మీరు ప్రైవేట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, బట్ లేరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మనం వీఆర్ ఫుల్లీ ఎక్స్పోజ్ టు ఆల్ ద సర్వీలియన్స్ యాక్టివిటీస్. ఓకే, సో వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు. నేను చాలా లిటరల్గా చెప్తున్నాను. ఎందుకనంటే భారత ప్రభుత్వము సంచార్ సాథీ అని ఒక యాప్ తీసుకురావడము. ఈ యాప్ తీసుకురాగానే యాప్ తోటి ఏం చేస్తున్నారు, ఇది కంపల్సరీ. అంటే ఎనీ ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటే మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వెంటనే డిఫాల్ట్గా ఒక యాప్ని ఖచ్చితంగా మీ దాంట్లో మ్యాండేటరీగా పెట్టండి అనేది మాత్రమే వాళ్ళు చెప్తున్నది. సంచార్ సాథీ అనే యాప్ ఇది కేవలం ఈ రోజు తీసుకొచ్చిందే కాదు, ఇది ఎప్పుడో తీసుకొచ్చారు. అది ఆల్రెడీ యూసేజ్లో ఉంది, చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు, దానివల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అనేది అంటే డిఫాల్ట్గా ఈ యాప్ తీసుకొస్తున్నారు అంటే మా మీద నిఘా పెడుతున్నారు మోదీ గారు అనేది వీళ్ళ వర్షన్. అందరి మీద నిఘా పెట్టాలనే మోదీ చేస్తున్నాడు ఈ ప్రయత్నం అని. ఓకే, సో మీరు ఇందులో దానికి వెంటనే సమాధానం వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియా గారు చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. మీకు ఇష్టమైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు కాదనంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు కూడా. మీరు అసలు రిజిస్టర్ చేసుకోకపోతే మీ ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది మిగతా యాప్స్ లాగానే ఇది కూడా ఒక యాప్. కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఎందుకు తీసుకొచ్చారు అని అంటే కనుక, మన ఫోన్ ఎవరైనా థెఫ్ట్ చేసి, ఎవరైనా దొంగలించినా, ఫోన్ పోయినా, ఎక్కడికైనా ఎవరైనా ఎత్తుకపోయినా, లేకపోతే దాంట్లో ఉండేటువంటి డేటాని బ్రీచ్ చేయకుండా, అది వేరే వాళ్ళు ఉపయోగించకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అప్లికేషన్ ఇది. ఓకే, ఇది భద్రతను దృష్టిలో ఉంచుకొని, నిజంగా వినియోగదారుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని చేసినటువంటి యాప్ ఇది. ఇదేదో వినియోగదారుడి పర్సనల్ థింగ్స్లోకి వెళ్తున్నారు అని అనుకోవడానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా భారత ప్రభుత్వం నిజంగానే ఆయా మనుషులు ఏం కార్యకలాపాలు చేస్తున్నారో కనుక్కోవాలని అనుకుంటుంది అని అంటే కనుక, దాన్ని ఈ యాప్ లేకున్నా సరే చేయగలదు భారత ప్రభుత్వం. నాకు అర్థం కావాలి, ఇది టెక్నికల్లీ చెప్తున్నాను నేను. సో ఈ సంచార్ సాథీ అనే యాప్ లేకపోతే మీరు నేను ఏం చేస్తున్నామో కనుక్కోలేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్? వాళ్ళ దగ్గర ఉన్నంత డేటా ఎవరి దగ్గర ఉంటుందా? సింపుల్ లాజిక్ అడుగుతున్నాను నేను. సో దాంట్లో ఏం డౌట్ లేదు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ రెగ్యులర్ డేటా మానిటరింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళవి డేటా మానిటరింగ్ ఎట్లా చేస్తారు అని అంటే కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు టెర్రరిస్టులను పట్టుకోవాలంటే వాళ్ళు ఎలా దొరుకుతారు? వాళ్ళు చాలా ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, వాటిని డీకోడ్ చేస్తారు. అనేక పెద్ద వ్యవస్థ నడుస్తుంది వెనకాల. మనం ఈరోజు బతుకుతున్నాం, మనం భద్రంగా ఉండగలుగుతున్నాం అని అంటే ఈ యాక్టివిటీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇట్లా చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కలిస్తే చేసేటువంటి పని అది. సో ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇంటెలిజెన్స్ మానిటరింగ్, లేకపోతే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఇప్పుడు ఈ ప్రియాంక వాద్రా లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా మా ప్రైవసీకి భగ్నము, మేము ఇట్లా అవుతున్నాం అట్లా అవుతున్నాం, మీ ప్రైవసీకి ఎవడు ఏం భగ్నం చేసేది ఏం లేదు. యాక్చువల్లీ వీఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. ఎప్పుడు చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను నేను, మనం ఎలా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నామని. ఓకే, సో ఇప్పుడు ఏదో యాప్ తీసుకొచ్చి మోదీ ఏదో మీ మీద నిఘా పెడుతున్నాడు అని చెప్పి చెప్తున్నారంటే వీళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు. అసలు అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ మీకు ఇష్టం లేకపోతే మీరు డిలీట్ చేసుకోండి, అవసరం లేదని చెప్పి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. అయినా ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది క్వశ్చన్. అయితే ఇప్పుడు సాయి గారు, మనకి అనేక సోషల్ మీడియా యాప్స్, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, మనం వాడుతున్నటువంటి వాట్సాప్ కానివ్వండి, లేదా మనం ఈవెన్ ఫోన్స్ కూడా, ఈ డేటా మొత్తం ఇప్పటికే చాలా వరకు అమెరికా సంస్థల దగ్గర ఉంది అనేది మనకి కొంచెం రీసెర్చ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అసలు ఈరోజు నేను ఇందాక అన్నాను, మనం లిటరల్గా మాట్లాడితే మనం నంగా తిరుగుతున్నామండి. మనకు తెలియకుండానే మనం చాలా సేఫ్గా ప్రైవేట్గా బతుకుతున్నామని మనం అనుకుంటున్నాము, కానీ నిజం కాదు. మన ప్రైవేట్ లైఫ్లోకి ఆల్రెడీ మొబైల్తో పాటు, ఆల్రెడీ అనేక సోషల్ మీడియా యాప్స్తో పాటు మన ప్రైవేట్ లైఫ్లోకి
అమెరికాకు చెందినటువంటి నిఘా సంస్థలు ఆల్రెడీ చొరబడ్డాయి. ఆల్రెడీ మన డేటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గరే ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. తెలుసా మీకు? ఈ ప్రియాంక వాద్రాకి, లేకపోతే రాహుల్ గాంధీకి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి, వీళ్ళకి అందరికీ అసలు కనీసం అనొచ్చో అనరాదో తెలియదు, కానీ వీళ్ళకి అసలు నిజంగా విషయ పరిజ్ఞానం ఉందా లేదని డౌట్ వస్తుంది నాకు. ప్రధాని మోదీ ఏదో చేస్తున్నాడు, భారత ప్రభుత్వానికి డేటా ఇవ్వడం విషయంలో వీళ్లకు నమ్మకం లేదు. అఫ్కోర్స్ వీళ్లకు భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు, భారత ఆర్మీ మీద నమ్మకం ఉండదు, భారత త్రివిధ దళాల మీద నమ్మకం ఉండదు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మీద నమ్మకం ఉండదు. వీళ్ళకి నమ్మకం వల్ల బయట వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. వీళ్ళ డేటా అంతా కూడా, భారత్ డేటా అంతా కూడా వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. మీకు ఒకటి చెప్తాను నేను, యుఎస్కి సంబంధించి యుఎస్ స్ట్రాంగ్ సర్వీలియన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. సెక్షన్ 702 ఆఫ్ ఫీసా యాక్ట్ అని ఒకటి ఉంది వాళ్ళది. ఫీసా అంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీలియన్స్ యాక్ట్. ఇది అమెరికాకి సంబంధించి ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీలియన్స్ యాక్ట్. అర్థం చేసుకోండి, అమెరికా పౌరులు కాకుండా ఈ విదేశాల్లో ఉన్నటువంటి, అంటే మనలాంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద సర్వీలియన్స్ అంటే నిఘా పెట్టేటువంటి చట్టమే ఉంది అమెరికాలో, లీగల్గా అమెరికాలో. ఏంటి అని అంటే అందులో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇందులో ఎన్ఎస్ఏ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, అడ్వైజరీ డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ FBI కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి CIA కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి ప్రతి డేటాని యాక్సెస్ చేసుకునే అధికారము అమెరికన్ ప్రభుత్వానికి ఉంది. ఏ కంపెనీలు అని అంటే కనుక, ఈరోజు మనం డిఫాల్ట్ యాప్ సంచార్ సాథి అని డిఫాల్ట్ యాప్ వచ్చినందుకు మొబైల్ కొనగానే సంచార్ సాథి అనే యాప్ రావడం తప్పు అని వీళ్ళు అంటున్నారు. మీరైనా నేనైనా మొబైల్ కొన్న వెంటనే వాట్సాప్ డిఫాల్ట్గా వస్తుంది, యూట్యూబ్ డిఫాల్ట్గా వస్తుంది, ఫేస్బుక్ డిఫాల్ట్గా వస్తుంది, ఇట్లా అనేక, ట్విట్టర్ డిఫాల్ట్గానే వస్తుంది. అవునా కదా? ఇవన్నీ డిఫాల్ట్గా వస్తున్నాయి కదా. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తున్నాను, గూగుల్, మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యాపిల్, మైక్రోసాఫ్ట్, స్నాప్చాట్, ఎక్స్, ట్విట్టర్, ఇవన్నీ కూడా దే ఆర్ కంపెల్డ్ టు షేర్ డేటా. వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి డేటాని అని అమెరికన్ చట్టం చెప్తోంది, ఫీసా యాక్ట్ చెప్తోంది, ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీలియన్స్ యాక్ట్ చెప్తోంది. అంటే మన దైనందిన జీవితంలో మనం సోషల్ మీడియా పోస్టులు పెడుతూ మనం అన్నీ మాట్లాడుకుంటూ మనం ఏవైతే చేస్తున్నామో, అంటే ఇందులో మళ్ళీ ఇంకా డీప్ డైవ్ చేస్తే ఫేస్బుక్ ఎవరైతే CEO ఫౌండర్ ఉన్నాడో మార్క్ జకర్బర్గ్, అమెరికన్ కాంగ్రెస్ ముందు అపాలజీస్ చెప్పాడు. నేను ఎంత డేటాని ఎట్లా తీసుకుంటున్నానని, ప్రైవసీని ఎట్లా విఘాతం కల్పిస్తున్నానని ఆయనే చెప్పాడు. చిన్నపిల్లల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను, చిన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా పుష్ చేస్తున్నాను, నేరేటివ్స్ పుష్ చేస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన ఎలా చూపిస్తున్నాము, పోర్న్ లేకపోతే అడల్టరీ కంటెంట్ ఎలా మేము ప్రమోట్ చేస్తున్నాము, ఎలా వాళ్ళ మానసికతను బేస్ చేసుకుని, వాళ్ళ సైకాలజీని బేస్ చేసుకుని మేము యాప్స్ని, అల్గారిథమ్స్ని రెడీ చేశాము. ఇప్పుడు అల్గారిథమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీదైనా నాదైనా ఫోన్, మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉంటాం. మీరు ఏది చూస్తున్నారో దానికి తగ్గ వీడియోస్నే అది ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది, సజెస్టెడ్ వీడియోస్. కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక గంట సేపు రియల్ ఎస్టేట్ గురించి చూడండి, గంట తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్కి సంబంధించిన దానికి సంబంధించిన కంటెంట్ అని మీకు వస్తూ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా దానికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడో గూగుల్లో ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ గురించో దేని గురించో మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నారని మీరు సెర్చ్ చేశారనుకో, లేదా ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటున్నారని సెర్చ్ చేశారనుకో, ఆ ల్యాప్టాప్ అడ్వర్టైజ్మెంట్సే మీకు యూట్యూబ్ వీడియోస్లో వస్తాయి, మిగతా గూగుల్ జీమెయిల్ మెయిల్స్లో వస్తాయి, మీ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అట్లాంటిదే కనబడుతుంది మీకు తెలియకుండానే. అంటే మీ అల్గారిథమ్స్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు రీడ్ చేస్తున్నాయి. మీరు ఏం చేస్తున్నారు, మీ యాక్టివిటీ ఏంటి, మీ సైకాలజీ ఏంటి, మీరు ఎట్లాంటి పాటలు వింటున్నారు, ఎట్లాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇవన్నీ మానిటర్ చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు అమెరికన్ వీసా రావాలంటే మీ సోషల్ మీడియాని వెట్ చేస్తున్నారు వాళ్ళు. అసలు మనం ప్రైవసీ గురించి మాట్లాడుతున్నాం, పిచ్చి మాటలు కాకపోతే ఇక్కడ ప్రైవసీ ఉందండి. ఈ ప్రియాంక వాద్రాకి, రాహుల్ గాంధీకి, వీళ్ళకి అసలు నిజంగా కామన్ సెన్స్ లేదా అనిపిస్తుంది నాకు. సీరియస్లీ అడుగుతున్నాను నేను. ఎందుకంటే మనం అంత దారుణంగా ఉన్నాం. అంటే అమెరికన్ గవర్నమెంట్కి మన డేటా ఇవ్వడానికి మనకేం ప్రాబ్లం లేదు, మన గవర్నమెంట్కి, బట్ మన భారత ప్రభుత్వానికి మాత్రం డేటా ఇవ్వకూడదు. ఆధార్ మనం అడిగితే ప్రైవసీ బ్రీచ్ అంటాడు. ఆధార్ విషయంలో అప్పట్లో అదే గొడవ, ఆధార్ విషయంలో. ఇప్పుడు ఈ విషయంలో అదే గొడవ. సో ఇంకా నేను ఇది ఒక్కటే కాదు, నేను చెప్తాను, అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫీసా యాక్ట్ గురించి నేను చెప్పాను కదా, ఇది ఫీసా యాక్ట్ మాత్రమే కాదు, వాళ్ళకు క్లౌడ్ యాక్ట్ ఉంది, 2018లో వచ్చింది. ఇది యుఎస్ కంపెనీస్ మస్ట్ హ్యాండ్ ఓవర్ డేటా ఈవెన్ ఇఫ్ స్టోర్డ్ ఇన్ డేటా సెంటర్స్ అవుట్ సైడ్ అమెరికా. అమెరికాలో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి డేటా సెంటర్స్, ఇప్పుడు ఈవెన్ మన హైదరాబాద్లో కూడా గూగుల్ డేటా సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఇట్లా చాలా ప్లేసుల్లో ఉన్నాయి డేటా సెంటర్స్. అంటే వాళ్ళు డేటాని అక్యుములేట్ చేసే ప్లేసెస్ అవి. సో ఆ డేటా సెంటర్స్లో వచ్చేటువంటి డేటాని వేరే దేశంలో ఉన్నా సరే అది అమెరికా ప్రభుత్వానికి ఇవ్వాలి ఆ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ అన్నీ. అంటే ఈరోజు ఎంత ఎక్స్పోజ్ అయి ఉన్నాం మనం.
అండ్ వీళ్ళకి మాత్రమే కాదు, ఇది యూఎస్ ఏజెన్సీస్ అన్నీ కూడా డిమాండ్ చేస్తాయి. అఫ్కోర్స్ డేటా వెంటనే మొత్తం అంతా మన లూప్లో వాళ్ళు తీసేసుకుంటారా అంటే వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఏదంటే అది యాక్సెస్ చేయడానికి వీలైనటువంటి చట్టాలను వాళ్ళు రూపొందించుకున్నారు. యాక్సెస్ ఉంది, దే కెన్ వాచ్. అండ్ ఇదే గూగుల్, ఫేస్బుక్, ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ లయబుల్ ఇన్ ఇండియా ఏదైనా యాక్టివిటీస్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, అమెరికన్ కంపెనీస్ కాబట్టి ఈ భారతదేశంలో ఏదైనా అవకతవకలు జరిగినా, ఏదైనా యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ, మన చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా కార్యకలాపాలు జరిగినా వాళ్ళు చట్టాల పరిధిలోకి రారు. కానీ రావాలి కదా, మామూలుగా అయితే రావాలని భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందుకే కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేశారంటే, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక బాధ్యుని ఒకరిని పెట్టండి, అతను లయబుల్ అవ్వాలి అని పెట్టారు. ఇప్పుడు ట్విట్టర్ అప్పుడు ఎలాన్ మస్క్ టేక్ ఓవర్ చేయకంటే ముందు పెద్ద గొడవ అదే, మేము చేయమన్నారు వాళ్ళు. మిగతా కంపెనీలు చేశాయి, వాళ్ళు ఇండియాకి సంబంధించినటువంటి హెడ్స్ని ఇక్కడ నియమించారు. అఫ్కోర్స్ భారత ప్రభుత్వం పుష్ చేసింది దాని తగ్గట్టుగా. సో మన డేటాని వాళ్ళు సరే. ఇంకో వైపు మీకు నేను ఇది మాత్రమే కాదు, రకరకాల అంశాలు వాళ్ళు ఏం చేస్తారనేది చూస్తే, ఫోన్ నెంబర్స్, మెటా డేటా అంటే వాళ్ళు ఏమేమి తీసుకోవచ్చు అంటే, ఫోన్ నెంబర్స్, ఐపీ అడ్రస్లు, లొకేషన్స్, డివైస్ ఐడీస్, కాంటాక్ట్ నెట్వర్క్స్, ఓకే, ఇవి కాక చాట్ కాంటెంట్ ఏముంటుంది ఇక అయిపోయింది కదా, ఓకే, క్లౌడ్ బ్యాకప్స్ ఏమేమి ఉన్నాయి అవి, అండ్ ఫోటోస్, వీడియోస్, ఈమెయిల్స్, వాయిస్ నోట్స్, ఇన్బాక్స్ మెసేజెస్, ఎవ్రీథింగ్ దే కెన్ యాక్సెస్. ప్రతిదీ తీసుకోగలుగుతారు వాళ్ళు. సో మన దగ్గర ప్రైవసీ గురించి మాట్లాడతారు, నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ప్రైవసీ ఉండొద్దని నేనేమనట్లేదు. ప్రతి వ్యక్తికి రైట్ టు ప్రైవసీ అనేది మన రాజ్యాంగం చెప్తోంది, మన ప్రైవసీ ఉండాల్సిందే. బట్ మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయాము. అండ్ ఇట్లాంటి విషయాల్లో మనం ఇప్పుడు ప్రైవసీ అని మాట్లాడితే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన ఫోన్ పోయిందండి, ఎవరికి అడగాలి? ఇప్పుడు ఇట్లాంటి సంచార్ సాహితీ అని ఒక యాప్ వచ్చింది, ఆ యాప్ తోటి మన ఫోన్ కనిపెట్టడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మనకి ఇదే పని యాపిల్లో కూడా ఉంది, ఫైండ్ మై ఫోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యాపిల్ ఫోన్ పోయిందనంటే కనిపెట్టడానికి యాపిల్ సంస్థ ఒక ఆప్షన్ ఇస్తోంది. అట్లాగే ఆ ప్రతి ఒక్కళ్ళకి అనువైన విధంగా ఒక ప్రభుత్వం నుంచి ఒక ఇనిషియేటివ్ వచ్చి, ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి విపరీతంగా, సైబర్ ఫ్రాడ్స్ విపరీతంగా జరుగుతున్నాయి, అట్లాంటి వాటిని అరికట్టడానికి వాళ్ళ ఐపీ అడ్రస్ని వాటి అన్నిటిని ట్రేస్ చేయడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడంలో తప్పేంటి? అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అండ్ ఈవెన్ అప్పుడు కూడా కోవాక్సిన్ టైంలో కూడా, కోవిడ్ టైంలో కూడా ఏదో యాప్ అప్పుడు వచ్చింది, సంథింగ్ యాప్ ఉండేది, కోవిన్ అనే ఒక యాప్, అది కూడా మా మీద సర్వేలెన్స్ పెడుతున్నారంటారు. అరే బాస్, నువ్వు ఎక్కడున్నావో నీ చుట్టుపక్కల కోవిడ్ ఉన్న వాళ్ళు ఉన్నాడా లేదా తెలుసుకోవాలంటే టెక్నాలజీని వాడుకునే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే నేను ఇవ్వనంటే, ఇప్పుడు మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసినా అది కాంటాక్ట్స్ అడుగుతుంది, ఫోన్ కెమెరా యాక్సెస్ అడుగుతుంది, ఫొటోస్ యాక్సెస్ అడుగుతుంది. ప్రతి యాప్కి ఆ రూల్ ఉంది, మీరు చూస్తుంటే అందులో యాక్సెప్ట్ కొట్టాల్సిందే. నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసావంటే జీపీఎస్ లొకేషన్ ఉంది. ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? ఫారెన్ కంపెనీస్కి వెళ్తున్నాయి. అండ్ ఈ దేశం మాత్రమే కాదు, ఒక అమెరికానే కాదు, అన్ని దేశాలు చేస్తున్నది ఇదే. అమెరికా దగ్గర నుంచి 5 ఐస్ అంటారండి, ఆ 5 దేశాలు, 5 ఐస్, ఆంగ్లో సాక్సన్ దేశాలు. ఆంగ్లో సాక్సన్ దేశాలు ఏంటి? యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలకి ఒక ఒప్పందం ఉంది తెలుసా? వాళ్ళకి ఏంటంటే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ని, సిగ్నల్స్ మానిటరింగ్ని, అండ్ శాటిలైట్ డేటాని, సైబర్ ఇంటర్సెప్ట్స్ ఏమైనా జరిగితే వాటిని, అండ్ సోషల్ మీడియా డేటాని, ఇవన్నీ కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయి ఈ 5 కంట్రీస్. అండ్ దే కెన్ షేర్, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంటారు ఇవన్నీ తీసుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ దగ్గర ఒక పవర్స్ యాక్ట్ ఉంది, ఇన్వెస్టిగేటరీ పవర్స్ యాక్ట్ అనేది ఉంది, IPA 2016 అని. దీన్ని ఏమంటారు? స్నూపర్స్ చార్టర్ అంటారు దీన్ని పేరుకి. స్నూపర్స్ చార్టర్లో ఏం చేస్తారంటే, బల్క్ ఇంటర్సెప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాఫిక్, ఫోర్సింగ్ కంపెనీస్ టు రిమూవ్ ఎన్క్రిప్టెడ్ డేటాని తీసేయమని చెప్పేసి ఫోర్స్ చేస్తుంది. అండ్ ఇట్స్ సేమ్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ సోషల్ మీడియా యాక్టివిటీ, రియల్ టైమ్ ట్రాక్ చేయొచ్చు నీ సోషల్ మీడియా యాక్టివిటీని. అండ్ మెటా డేటా రిటెన్షన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఫర్ 12 months. ఓకే, ప్రోగ్రామ్ టెంపోరా అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, ట్యాప్స్ అండర్ సీ, అంటే ఇది ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా వాళ్ళు సమాచార వినిమయం చేస్తున్నారండి. సో టెక్నికల్ థింగ్స్, ఇవన్నీ మనం అవసరం లేదు. కెనడాకు సంబంధించి చట్టాలు ఉన్నాయి, CSEC, ఆపరేట్స్ అండర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ కింద పనిచేస్తుంది. అండ్ వాళ్ళు కూడా సేమ్ ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తారు. ఆస్ట్రేలియాలో ఉన్నాయి చట్టాలు ఇలాంటివి, టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ ఉంది, అండ్ అసిస్టెన్స్ అండ్ యాక్సెస్ యాక్ట్ ఉంది, వాళ్ళు కూడా సేమ్ ఇవే చేస్తారు సర్వీలెన్స్ చేయడానికి. యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నేమ్ ఇట్, ప్రతి కంట్రీకి ఉంది. ఇక చైనా, అసలు విషయం చైనా ఎంత డేంజరస్ అంటే, అక్కడ ఉన్నది ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు దాన్ని. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ట్రాఫిక్ని మానిటర్ చేయడానికి ఫైర్ వాల్స్ ఉన్నాయి, అండ్ గోల్డెన్ షీల్డ్ అంటారు, పోలీస్ డేటా ఇంటిగ్రేషన్ ఉంటుంది వాళ్ళకి.
అట్ ద సేమ్ టైమ్ వరల్డ్స్ లార్జెస్ట్ సీసీటీవీ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సీసీటీవీలు ఉన్నటువంటి దేశంగా చైనాకి పేరు ఉంది. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ సీసీటీవీ ప్లస్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. అంటే మనం మామూలు సీసీటీవీలు చూస్తూ ఉంటాం కదా, సీసీటీవీలో వెళుతూ ఉంటే సీసీటీవీ నుంచి ప్రతి వ్యక్తి ముఖ కవళికలని బట్టి ఆ ముఖ కవళికలను బేస్ చేసుకొని ఫేషియల్ రికగ్నైజేషన్ని బేస్ చేసుకొని అతని మొత్తం చిట్టాన్ని తీసుకోగలిగేటువంటి సిస్టమ్ ఉంది. అంటే వాళ్ళ దేశంలోని పౌరుల మీద ఒక పూర్తి స్థాయి నిఘా పెట్టింది చైనా. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మొన్ననే పోయొచ్చారు, వీళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు చైనాకు పోయొచ్చారు, డెలిగేషన్ అంతా కలిసి వచ్చి. ఇక్కడేమో కమ్యూనిస్ట్ నాయకులు ఇది ప్రైవసీకి విరుద్ధం అంటారు. అక్కడ చైనాకు ఏమో గొప్పగా వత్తాసు పలికే ఈ కమ్యూనిస్ట్ నాయకులకు భారతదేశంలో నిఘా కనబడుతుంది, చైనా మాత్రం నిఘా ఇవ్వడితే తప్పే లేదు. వాడు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటాడు చైనా. సో ఈ కమ్యూనిస్టులకు కూడా అసలు కనీసం ఎట్లా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? అసలు ఇంటర్నెట్ యుగం అండి, ఊరికైనా జస్ట్ గూగుల్ చేస్తే వస్తుంది, ఏదో సర్వీలెన్స్ మనం ఆడుతున్నాం. కానీ చైనా ఇంకా దారుణం. సోషల్ మీడియాకి సంబంధించిన వాటిల్లో సోషల్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుంది. ఎవాల్యుయేట్స్ బిహేవియర్ అండ్ స్కోర్స్ పీపుల్. మనిషిని వాడి బిహేవియర్ని బట్టి వాడికి స్కోరింగ్ ఉంటుంది. మీరు నమ్ముతారా ఇది? ఎంత అన్యాయం అంటే మీ బిహేవియర్ని బట్టి, మీ పొలిటికల్ ఐడియాలజీ కావచ్చు, మీరు మీ దైనందిన జీవితంలో మీ ఇష్టాలు కావచ్చు, మీకు మీ లైక్స్ అండ్ డిస్లైక్స్, మీకు ఇష్టం లేనివి ఇష్టం ఉన్నవి, మీ అభిరుచులు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక మనిషికి బిహేవియర్ అండ్ వాళ్ళ పద్ధతులకు సంబంధించి స్కోర్స్ చేసే విధానం ఉంది చైనాలో. అంటే వీడు ఇంత స్కోర్లో ఉన్నాడు అంటే వీడికి కొంచెం ఓకే వీడు మంచి సిటిజన్ అని చెప్పేది, వీడు మంచి సిటిజన్ కాదు, వీడు మంచి సిటిజన్ అని చెప్పేటువంటి విధానాలు ఉన్నాయి చైనాలో. అండ్ బిగ్ డేటా పోలీస్ సిస్టమ్, సిటిజన్స్ ఆన్లైన్ బిహేవియర్ని ట్రాక్ చేసే ఒక సిస్టమ్ ఉంది అక్కడ. అంటే ఇక చూడండి మీరు ఎంత ఇది ఏం మాట్లాడుతున్నాం మనము. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఆ పక్కన పాకిస్తాన్, అటువైపు చైనా, ఇంకోవైపు అమెరికా, ఇలా డీప్ స్టేట్, ఇక్కడ ఉన్నటువంటి 3.5 వార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 0.5 గాళ్ళు, ఈ ఇంటర్నల్ సెక్యూరిటీకి బ్రీచ్ చేసేవాళ్ళు, ఈ దేశ వ్యతిరేక శక్తులు, వీళ్ళందరినీ అలాగే వదిలేసి భారతదేశ ప్రభుత్వం నడవాలి. అంటే ఏంటి, దేవుడి దయ వల్ల ఏదో అట్లా నడవాలా? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే పటిష్టమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తారని, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారేంటి వీళ్ళు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చైనా కేవలం తనది కాదు, ఈవెన్ అమెరికాలోని కొన్ని సర్వర్స్ని కూడా చైనా చేతుల్లో ఉందనేది ఒక అన్ఐడెంటిఫైడ్ అంటే ఒక వార్త ఉంది. అలాగే ఇక్కడ మన వ్యక్తుల డేటా వీఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్, ఇది ఓకే. ఇప్పుడు మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా కానీ, లేకపోతే ప్రభుత్వంలో పెద్ద పెద్ద మంత్రులు, లేకపోతే ఈ మిలిటరీలో డిఫెన్స్లో ఉండే వాళ్ళు డేటా కూడా అమెరికా కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతే ఎంత ప్రమాదకరం. అందుకే మన దేశంలో, భారతదేశంలో, నేను నిన్న కూడా ఒక జీపీఎస్ స్పూఫింగ్ మీద ఒక వీడియో చేశాను. యాక్చువల్లీ నేషనల్ స్టబ్లో డీప్ కట్ సిరీస్లో చేశాను నేను. జీపీఎస్ స్పూఫింగ్ జరుగుతోంది అంటే మన దేశంలోని ఎయిర్పోర్ట్స్, ముఖ్యంగా వార్షిప్స్ దగ్గర నుంచి అందరూ కూడా నావిగేషన్ మీద డిపెండ్ అయి ఉన్నాం మనం. అంటే జీపీఎస్ అంటారు, అమెరికాకి సంబంధించి జీపీఎస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఊబర్లు, ఓలాలు, ఇవన్నీ కూడా జీపీఎస్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆ జీపీఎస్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఫ్లైట్లు నడిస్తే ఓకే, ఆ జీపీఎస్ని స్పూఫ్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, లేకపోతే ఇతర దేశాలు ఇవి చేస్తున్నాయి స్పూఫింగ్, జీపీఎస్ స్పూఫింగ్. ఆల్రెడీ భారతదేశంలో జరిగిందని భారత ప్రభుత్వం మనం చెప్తోంది. ఏంటి, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, ఇట్లా మెయిన్ ఎయిర్పోర్ట్లు, మేజర్ ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్స్కి సంబంధించినటువంటి వాటి ఫ్లైట్స్ మూవ్మెంట్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది అనేది చెప్తున్నారు. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏంటి, లొకేషన్ ఒకవైపు నువ్వు పెడతావు కానీ ఆ లొకేషన్ వెళ్ళకుండా ఇంకెక్కడికో వెళ్తుంది. నేను ఆ లొకేషన్ని మార్చే ఒక టెక్నాలజీ, మిస్గైడ్ చేస్తుంది, లొకేషన్ని జామ్ చేసేది ఉంది. జీపీఎస్ జామింగ్ ఉంటుంది, అది వేరే. జీపీఎస్ స్పూఫింగ్ అంటే నేను మిస్గైడ్ చేయడం. సరే, ఇది మామూలు ప్యాసింజర్ ఫ్లైట్స్ పోవడానికి మాత్రమేనా అంటే మిగతా వాటికి కూడా ఇవి ఫైటర్ జెట్స్ని కానీ, లేకపోతే మెరైన్కి సంబంధించి వార్షిప్స్ కానీ, వీటిని కూడా జీపీఎస్ స్పూఫింగ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకే భారతదేశం ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో మన ఇస్రో ఆధ్వర్యంలో కొత్త శాటిలైట్స్ని మనం పంపించి, మనమే 12 శాటిలైట్స్ని పంపించాము. అందులో కొన్ని ఆపరేషన్ దాంట్లో ఉన్నాయి, వాటిని నావిక్ అని ఉపయోగిస్తున్నాం, నావిగేషన్ సిస్టమ్ అది. సో నావిగేషన్కి సంబంధించిన మన సిస్టమ్ని, మన ఇంటిగ్రేటెడ్, మన ఇండియాకి సంబంధించినటువంటి ఇండిజీనియస్ శాటిలైట్స్ ద్వారా వచ్చేటువంటి నావిగేషన్ సిస్టమ్ని మనం వాడుతున్నాం ఇవాళ.
ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వీటికి సంబంధించి కావచ్చు, మిజైల్స్ మీరు అన్నారు కదా, డిఆర్డిఓ పరిధిలో ఉన్నవి, లేకపోతే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో ఉన్నవి, లేకపోతే ఇప్పుడున్న ఫ్లైట్స్ ముఖ్యంగా DGCA కంట్రోల్ ఏమంటారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి వాటి అవన్నిటిని కూడా మన ఇండియన్ శాటిలైట్స్ త్రూ మనం వాడుతున్నాం. సో దట్ ఈ GPS స్పూఫింగ్ని మనం ఆపగలిగాం. సో ఇవాళ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అట్లా మాట్లాడుతున్నది ఎలా ఉందనంటే మన భారతీయ యాప్ వద్దు, మాకు వేరేవాడు ఎవడే డేటా తీసుకున్నా మాకేం ప్రాబ్లం లేదు, మన భారతీయ యాప్స్ మాత్రం మనకు తీయం, మేము భారత ప్రభుత్వానికి మాత్రం మేము డేటా ఇవ్వమనంటే భారత ప్రభుత్వమా నిన్ను రక్షించేది మిగతా దేశాలా? ఇది నేను అడిగేది. సో GPS స్పూఫింగ్ని మనం ఆపగలిగామంటే స్వదేశీ టెక్నాలజీ తోటి మనం తీసుకున్న మన సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకున్నాం కాబట్టి, మనం ఒక రక్షణ వలయంగా పెట్టుకున్నాం కాబట్టి పాకిస్తాన్లు లేకపోతే చైనాలు GPS స్పూఫింగ్ చేసినా కూడా మనం ఆపగలిగాం. ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు మన పైన, ఆ ఎఫెక్ట్ రాకుండా మనం ఆపగలిగాం. అక్కడక్కడ ఎన్ని జరిగాయో మనకు తెలియదు. ఎలక్ట్రిక్ గ్రిడ్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు, రకరకాల ప్లేసెస్లో ఎలక్ట్రిక్ గ్రిడ్స్ని మీద అటాక్ చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయవచ్చు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు అటాక్స్ చేయొచ్చు, గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన కార్యకలాపాల్లో అటాక్స్ చేయొచ్చు. సో ఇవాళ మనము మారుతున్న సిస్టమ్స్ అన్నీ కూడా అమెరికన్ సిస్టమ్స్, ఎక్కడో ఉన్న సిస్టమ్స్. ఇప్పుడు మనం మ్యాక్బుక్ వాడుతున్నాను, వేరే ఆప్షన్ లేదు ఇండియాకి సంబంధించి, ఏదో మీరు HP వాడుతున్నారు, ఇంకోటి ఏ సంస్థ అయినా కానీ ఇవన్నీ అమెరికాకి సంబంధించినవే. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారంటే మైక్రోసాఫ్ట్ విండోస్ లేకపోతే MS ఆఫీస్ అని చూసారా, దాంతో కూడా సర్విలియన్స్ చేసే రోజులు వచ్చాయని అంటున్నారు మధ్య తెలిసినాయి. సో అమెరికా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన భారతదేశానికి సంబంధించి అందుకే అరెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ జోహోకి సంబంధించినటువంటి దాన్ని ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నాము అని అంటే అదే రీజన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అప్లికేషన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఓవరాల్ సిస్టమ్ అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దానికి కౌంటర్గా మనం ఆల్టర్నేట్స్ని ఎమర్జ్ చేసుకోకపోతే కష్టమని కదా మనం చేస్తున్నది. అండ్ జోహో శ్రీధర్ వెంబుని విమర్శిస్తారు వీళ్ళు. శ్రీధర్ వెంబుని RSS వ్యక్తి అని ఒకటి, ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో ఎన్క్రిప్షన్ లేదు అరట్టైలో అంటాడు. అరే ఎన్క్రిప్షన్ ఉంది బాస్, చేస్తున్నాడు ఆయన, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాడు ఎన్క్రిప్షన్. ఇప్పుడు వాట్సాప్లో ఎన్క్రిప్షన్ ఉంది, అరట్టైలో ఎన్క్రిప్షన్ లేదని మాట్లాడతారు. అసలు వాట్సాప్ డేటాను ఎన్క్రిప్ట్ చేసినా ఏం చేసినా అమెరికా గవర్నమెంట్ వాడచ్చు, చూస్తున్నాడు. ఈయన చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఏంటంటే ఏ డేటా సెంటర్, ఏ దేశంలో డేటా సెంటర్ పెడతామో ఆ దేశానికి సంబంధించినటువంటి డేటాని అక్కడే వినియోగిస్తాం. మేమేం డేటా తీసుకునే లాగా మేము చేయట్లేదు, మేము ఎథికల్ బిజినెస్ చేద్దామనేది శ్రీధర్ వెంబు చెప్తుంటే ఆయనను విమర్శించే మనుషులు వీళ్ళు. ఏం మాట్లాడదాం వీళ్ళని, నాకు అర్థం కావట్లేదు. సో ఎస్, ప్రైవసీ కావాలి, నేను కాదనను, మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. నిజంగా పర్ఫెక్ట్. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నారు, వాటి మీద దృష్టి పెట్టండి బాస్. ఎందుకు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతారు? అసలు ఇందులో నిజంగా సంచార్ సాథి అనే యాప్ విషయాలు టిక్టాక్ ఓకేనా? ఎన్ని యాప్స్ని మనం డిలీట్ చేసాం, అప్పుడు డిలీట్ చేసినప్పుడేమో చైనాకు సంబంధించిన యాప్ని తీసేస్తేనేమో అప్పుడు పెద్ద గొడవ. నిజానికి కొన్ని విషయాల్లో సాయి గారు చైనాని మనం ఉదాహరణగా తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చేటువంటి కొన్ని సోషల్ మీడియా యాప్స్ కానీ, ఈ బ్రౌజర్స్ కానీ, మెయిల్స్ కానీ అవేవి వాడరు. వాళ్ళకంటూ సొంతంగా ఉన్నాయి. అవును, బట్ మనం ఇంకా ఆ స్థాయికి ఇంకా చేరుకోవాలి. అది చేయాలంటే శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు చాలా మంది రావాలి. మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలా చేయకుండా మనం వీళ్ళ మీదనేమో అక్కసు, చూసావా ఈయన సంఘి, ఈయన RSS, ఈయన BJP మనిషి, అయిపోయింది కథం. అంబానీ, అదానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి ఏదో పెద్ద ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసి మన దేశానికి సంబంధించినటువంటి పనుల్లోకి వస్తే అంబానీకి ఎట్లిస్తావు, అదానికి ఎట్లిస్తావు అన్నట్టు. మనకు బిల్ గేట్స్ మాత్రం చాలా గొప్పగా కనబడతాడు. ఓకే బిల్ గేట్స్ గొప్పగా కనబడతాడు, స్టీవ్ జాబ్స్ గొప్పగా కనబడతాడు, మార్క్ జకర్బర్గ్ గొప్పగా కనబడతారు. వీళ్ళందరూ కోట్ల రూపాయలు మన భారత మార్కెట్ని బేస్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకేం కాదు, వాళ్ళంతా చాలా గొప్ప కంపెనీస్. మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ బిగ్, చాలా అద్భుతమైన కంపెనీ. అదానీ, అంబానీ మాత్రం డేంజరస్. ఈ మైండ్ సెట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తామో మనకు అర్థం కావట్లేదు. మైక్రోసాఫ్ట్ అనేది చాలా గొప్ప కంపెనీ అంట, అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చాలామంది, నిజంగా నేను 20 ఏళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి నాకు ఇదే కొడవ. కమ్యూనిస్ట్ నాయకులు అందరూ చెప్తుంటారు బహుళ జాతి కంపెనీలకు వ్యతిరేకం మేము, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకం మేము అని. అరే బాస్, మీ పిల్లలందరూ బహుళ జాతి కంపెనీలనే పనిచేస్తున్నారు. మొన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు ఇదే పెట్టుబడిదారులు రావాలనే కదా మీరు మాట్లాడింది. ఎందుకు ఇంత హిపోక్రసీ? బిల్ గేట్స్కేమో మంచి భావనలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ రాహుల్ గాంధీలు వీళ్ళందరూ మాట్లాడుతున్న దాంట్లో కూడా నాకు అదే ఆశ్చర్యం. బిల్ గేట్స్ మంచిదే, లేకపోతే స్టీవ్ జాబ్స్ చాలా గొప్పవాడు, ఎలాన్ మస్క్ గొప్పవాడు, వీళ్ళందరూ గొప్పవాళ్లే.
భారతదేశంలో అంబానీ పడదు, అదానీ పడదు, టాటా పడదు, బిర్లా పడదు. మన ప్రభుత్వంతో ఏకీభవించరు కానీ చైనా చెప్పే మాటతో శంకరణ చెబుతారు, ఇటు పాకిస్తాన్ చెప్పే మాటతో శంకరణ చెబుతారు, అమెరికా చెప్పే మాటతో శంకరణ చెబుతారు. అవును, ఇది నిజంగా మరి ఇది ఎక్కడ దేశం? మోదీ మమ్మల్ని ఏదో చేస్తున్నాడు, మోదీ మమ్మల్ని మొత్తం మొన్న హెడ్లైన్స్ పెట్టేశారు, పెగాసస్ ప్లస్ అట, పెగాసస్ 2.0 అట, పెగాసస్ 3.0 అట. ఇష్టం. ఇజ్రాయెల్ పెగాసస్ అనేది లిటరల్లీ పెగాసస్ ఇస్ మోస్ట్ డేంజరస్ థింగ్. అది నిజానికి మాట్లాడితే పెగాసస్ని వాడుతున్నారు అని అంటే, ఇప్పుడు నా క్వశ్చన్ అండి, ఎప్పుడు కూడా నేను అడిగేది అదే. ఇప్పుడు నా ప్రైవసీ అని అంటే అర్థం ఏంటి? నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రైవసీ ఏంటి? మీకు ఒకసారి నాకు చాలా గుర్తుంది, ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళది ఒక వెబ్సైట్లో వాళ్ళు రాశారు, భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని వేల లక్షల సీసీటీవీలు పెట్టారు అండ్ మనుషుల సెక్యూరిటీకి బ్రీచ్ ఇది అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏదో రాశారు ఒక ఆర్టికల్, నాకు గుర్తుంది. అంటే సీసీటీవీలు పెట్టడం అనేది వాళ్ళకి తప్పు. సీసీటీవీలు వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్కి సెల్యూట్, నిజానికి హైదరాబాద్ పోలీస్కి. సీసీటీవీలు వచ్చినాక సగానికి పైగా దొంగతనాలు ఇవి తగ్గిపోయాయి. అండ్ తగ్గిపోవడం కాదు, ఈజీగా దొరుకుతున్నారు నేరాలు చేసిన వాళ్ళు సీసీటీవీలు పట్టుకొని. అండ్ ఈ మొబైల్ ట్రాక్ చేయడం వల్ల, మొబైల్ ఈ ట్రాకింగ్ అనే ఫెసిలిటీ లేకపోయి ఉంటే, సీసీటీవీలు లేకపోయి ఉంటే ఎంత కష్టమయ్యేది. అంటే యథేచ్ఛగా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలని వాళ్ళ ఉద్దేశం. ఇవి ఆపాలంటే ఇట్లాంటివి జరగాలి కదా, సీసీటీవీలు రావాలి, మొబైల్ ట్రాకింగ్ ఆప్షన్స్ ఉండాలి, ఫేస్ రికగ్నైజేషన్ కూడా జరగాలి, డేటా ఖచ్చితంగా మన వాళ్ళ డేటా తీసుకోవాలి. అఫ్కోర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తే మీరు కాదనండి, తప్పనండి. మిస్యూజ్ చేయడం అంటే ఏంటి? దాన్ని మిస్యూజ్ చేసి పర్సనల్గా, ఇప్పుడు మన జరిగింది తెలంగాణ గవర్నమెంట్లో అదే జరిగింది. ఎక్కడో ఇజ్రాయల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి పెట్టుకొని మీడియా ఛానళ్ళలో పెట్టి అక్కడి నుంచి ప్రతి మనిషిని మానిటర్ చేసి వాళ్ళ కాల్ రికార్డ్స్ విని వాళ్ళను బ్లాక్మెయిల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దండుకొని సెలబ్రిటీని, ఇది బ్లాక్మెయిలింగ్ రాజకీయం. ఇది చేస్తే మీరు కాదనాలి. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇండియన్ గవర్నమెంట్ చేస్తుందని? అదేం లేదు, ఊరికనే మాట్లాడేస్తారు. ఓకే, వ్యవస్థల్ని నమ్మాలి కదా. ఎవరిని నమ్ముతారు సార్? నా పాయింట్ అది. ఎవరిని నమ్ముతారు మీరు? ఇంకా మీకు ఎలక్షన్ కమిషన్ పడదు, ఐటీ పడదు, ఈడీ పడదు, సిబిఐ పడదు, ఓకే, ఎలక్షన్ కమిషన్ పడదు, ఆర్మీ పడదు. ఆర్మీ చీఫ్ని సడక్కి గుండా అంటారు. ఓకే, ఇండియన్ ఆర్మీ చెప్తే ఇండియన్ ఆర్మీ చెప్పింది కాదు, ఎంత మోడీ చెప్తున్నాడు అని అంటారు. ఎవరిని నమ్ముతారు మీరు? ఏ వ్యవస్థని మీరు నమ్ముతారు చెప్పండి నాకు. ఏ వ్యవస్థని నమ్మరా? జార్జ్ సోరోస్ని నమ్ముతారా? చైనాని నమ్ముతారా? అలాగే వాళ్ళతోనే శంకరణ చెబుతారు. వాళ్ళ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనలాంటి వాళ్ళకి, కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది అంటే, అయ్యా ఏమైపోతుంది అని ఒక భయం క్రియేట్ అవుతుంది. కామన్ మ్యాన్కి ఏదో ఒక భరోసా ఉండాలి కదా. ఈ భరోసా, ఇగో పలానా దగ్గర ఇగో నాకు ఇది జరుగుతుంది. ఎస్, కరెక్టే, లోపాలు ఉంటాయి, ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలని అధిగమించడానికి కావాల్సిన ప్రయత్నాలు మనం చేయాలి. కానీ లోపాలని పట్టుకునే కూర్చొని నువ్వు అసలు పనే జరగకూడదు ఇక్కడ, ఇది ఇంతే అని అంటే ఎలాగా? అది సాధ్యం కాదు కదా. అండ్ నాకు ఎప్పుడనేది అదే, నాకు లాస్ట్ టైం మొన్న కూడా అంటున్నాను నేను, ఈరోజు భారతదేశంలో ఈ సీసీటీవీలు లేకపోతే ఇవన్నీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, టెక్నాలజీని మనం పోలీస్ డిపార్ట్మెంట్ అన్వయించుకున్న తర్వాత, టెక్నాలజీని మన నిఘా వ్యవస్థలు అన్వయించుకున్న తర్వాత, టెక్నాలజీని ప్రభుత్వం స్కీమ్స్కి వాడుతున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పేమెంట్స్ వచ్చాయి, ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్స్ వచ్చాయి. ఇంతకుముందు చిదంబరం అన్నాడు, అసలు మొబైల్ పేమెంట్స్ ఎట్లా చేస్తారు మీరు, అసలు ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అన్నాడు. వచ్చాయి కదా, చేశాం కదా, చూపారు కదా, చూపించారు కదా. అండ్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో దిస్ ఈస్ హౌ ఎవాల్యుయేషన్ ఇలాగే జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనమే ఉన్నామండి, ప్రైవసీ అన్నాం అనుకోండి. ఏది ప్రైవసీ? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఏదో రైల్వే స్టేషన్కి వెళ్ళాను సార్. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ ఉంది. మెటల్ డిటెక్టర్ నుంచి నన్ను ఎందుకు పోమంటున్నారు? నన్ను అవమానిస్తున్నారు మీరు అంటే ఊరుకుంటాడా? నన్ను అవమానిస్తున్నారు మీరు, నన్ను అసలు మీరు ఎట్లా నన్ను చెక్ చేస్తారు? ఇది నా ప్రైవసీకి భంగం అని అంటే ఊరుకుంటారా? అక్కడ మంత్రి అయినా ఎవరైనా ఒకటే. షాపింగ్ మాల్లోకి వెళ్తున్నావు, మీరు చెక్ చేయాల్సిందే. ఇఫ్ నిజంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్తుంటావు, అనుమానాస్పదంగా కనపడ్డారు, స్ట్రిప్ సర్చ్ చేస్తారు లోపల తీసుకెళ్ళి, అనుమానంగా ఉంటే. అట్లనే కదా ఇప్పుడు గోల్డ్ అంత సర్చ్ చేస్తుంటేనే కిలోల గోల్డ్ దొరుకుతుంది కేరళ ఎయిర్పోర్ట్లలో అక్కడ ఇక్కడ. అంత చేస్తుంటే కూడా ఇంకా స్మగ్లింగ్ అవి జరుగుతున్నాయి, ఇంకా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇంకా మీరు పర్వాలేదు అని వదిలేస్తే మళ్ళీ దీనికి అన్ని పక్కన పెట్టేసి ఎక్కడో ఏదైనా జరిగింది అనుకోండి. ఇప్పుడు ఇట్లా ఈ సర్వీలెన్స్ యాక్టివిటీ చేయొద్దు వీళ్ళ దృష్టిలో, సర్వీలెన్స్ యాక్టివిటీ ఉండకూడదు. ఇంకోవైపు ఏమో ఎక్కడన్నా ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎలా చేస్తారు? ఇలాగే కదా చేసేది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. సో నా ఉద్దేశం ఏంటంటే, మనమేం ప్రైవసీలో లేము, మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయాము. ఈ దైనందిన జీవితంలో మనం ఎక్స్పోజ్ అయ్యాము.
ఓకే, నిజంగా మనం ప్రైవసీలో ఉండాలనుకునేవాడు ఎవరైనా ఉంటే అసలు ఈ ఫోన్లు వాడకండి, ఈ ఫోన్లు వాడద్దు, ఆ యాప్స్ వాడకూడదు, యాప్స్ వాడద్దు. నువ్వు అసలు మన రొటీన్ లైఫ్ లో ఏదైతే చేస్తున్నామో ఇవేవి చేయని రోజు మనం ప్రైవేట్ గా బతుకుతున్నట్టు లెక్క. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, అండ్ ప్రైవేట్గా బతకాలి అనుకోవడం. మన ప్రైవసీ అనేది మనకు తెలిసిన ప్రైవసీ వేరు. ప్రైవసీని ఎవరైనా బహిర్గతం చేస్తున్నారంటే దట్ ఈస్ క్రైమ్. నీ ప్రైవేట్ డీటెయిల్స్ని ఇంకెవరన్నా బహిర్గతం చేస్తున్నారంటే దట్ ఈస్ క్రైమ్. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దానికి మనం ఖచ్చితంగా పనిచేద్దాం. ఓకే, సో మనం అనుకుంటున్న ఈ అబద్ధాల మధ్య బతకొద్దు అనేది నా పాయింట్. సో మనం ఆల్రెడీ అబద్ధాలని వింటున్నాము, కానీ వాటిని నమ్మడం ఆపేస్తే అన్ని సెట్ అవుతాయి. సాయి గారు, చూద్దాం మరి ఈ ప్రతిపక్షాల వైఖరి మారాలని కోరుకుందాం. అది అత్యాశే కానీ, బట్ అంటే వాళ్ళు మారతారో మారో తెలియదు, ప్రజలకు ప్రజలు మారితే చాలు. ఎస్, థ్యాంక్ యూ. మరి సంచార్ సాథీ ఈ యాప్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమైనా లాజిక్ ఉందా, అసలు ఏమైనా వాస్తవం ఉందా, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్ నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.